టాటా పంచ్ కొనాలా? లేకపోతే సిట్రాన్ C3 కొనాలా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా కార్ కొనేటప్పుడు ఆ కార్‌లోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అని క్లియర్‌గా తెలుసుకుంటే మనం కార్ కొనడానికి ఈజీగా ఉంటుంది. మనకేం కావాలో, ఏ కార్ సూట్ అవుతుందో అని తెలుస్తుందనమాట. కార్ కొనేటప్పుడు అర్జెంట్‌గా కొనేస్తా ఉంటారు కొందరు. అలా కొనకండి. చూడ్డానికి బావుందనో, ఫీచర్స్ ఎక్కువున్నాయనో కొనకండి. క్లారిటీ దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి? ఏది మంచి? ఏది చెడు? అని తెలుసుకుంటే మీరు కొన్న తర్వాత ఫీల్ కాకుండా ఉంటారనమాట. ఇప్పుడు మనము 2 కార్లలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అని తెలుసుకుందాం. ఇప్పుడు మనమైతే టాటా పంచ్‌ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రీసెంట్‌గా ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది దీనికి. ఆల్రెడీ ఇది చాలా పాపులర్ కారు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. ప్రతి నెల చాలా ఎక్కువ నంబర్‌ల సేల్ అవుతుందనమాట ఇది. లాస్ట్ మంత్ అయితే 19,000 ప్లస్ నంబర్స్ సేల్ అయిందనమాట. సో, టాటాకి గూడా చాలా మంచి సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్ అది. అలాగే ప్రజలకు గూడా చాలా ఇష్టమైన షేప్ అనమాట అది. సైజ్ గూడా చాలా బావుందది. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ చూడ్డానికైతే చాలా బావుందనమాట. చాలా కం హ్మ్. ఏమంటారది? మైక్రో ఎస్‌యూవీ. చిన్న ఎస్‌యూవీ బేబీ ఎస్‌యూవీ లాగుంటది. షేప్ 2 బాక్స్ డిజైన్ అంటాం కదా! ఎస్‌యూవీ డిజైన్. చాలా, చాలా ప్రాపర్‌గా చేశారనమాట. ఎప్పుడైనా గానీ మినీ ఎస్‌యూవీ చేయాలంటే దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చేయించేవారన్న. అంత బాగా డిజైన్ చేశారు. సింపుల్ డిజైన్. ఎక్కువ ఎక్స్‌ట్రాలేం చేయలేదు. ఓవర్ డిజైన్ చేయలేదు. సింపుల్‌గా ఉంటుంది. ఇది ఎప్పటికైనా బావుంటుందనమాట. ఎప్పుడు గానీ ఇలాంటి డిజైన్ చేయాలి. ఎక్స్‌టీరియర్ ముందే బావుండేది. ఇప్పుడైతే ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇంకా బావుంది. సో, ఎక్స్‌టీరియర్ చాలా బావుంది. నెక్స్ట్ ఇంటీరియర్ గూడా ముందు బావుండేది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారనమాట. ఫిట్ ఫినిష్ గాని కాస్త ముందు కన్నా కాస్త ఇంప్రూవ్ అయింది. నెక్స్టు దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే లోపల సీటింగ్ పొజిషన్ ఉంది కదా! చాలా మందికి కావాల్సినట్టే ఉందనమాట. చాలామంది కింద కూర్చొని డ్రైవ్ చేయడం ఇష్టపడరనమాట. వాళ్ళకి నచ్చదు. మాకు బోనెట్ విజిబిలిటీ ఉండదు. ముందర ఎంత దూరంలో ఎవరన్నా ఉన్నారా? లేదా? వాళ్ళకేమన్నా టచ్ అవుతుందా? అనేసి భయంగా డ్రైవ్ చేస్తా ఉంటారు. మీకు ఈ కార్‌లో ఆ భయం ఉండదనమాట. ఆ సీటింగ్ పొజిషన్ హైగా ఉంటుందనమాట. మీరు కమాండింగ్ పొజిషన్‌లో ఏదో ఎస్‌యూవీలో కూర్చున్నట్టు ఉంటుంది. ఇది కూడా దీంట్లో చాలా మంచి ప్లస్ పాయింట్. కొంతమంది ఎస్‌యూవీలను తయారు చేస్తా ఉంటారు. కానీ వాళ్ళ సీటింగ్ పొజిషన్ హ్యాచ్ బ్యాక్‌లో కూర్చున్నట్టే ఉంటది. కానీ దీంట్లో అలా ఉండదనమాట. మీరు పైన కూర్చున్నట్లు ఉంటుందనమాట. వ్యూ చాలా బావుంటది. బోనెట్ కనిపిస్తా ఉంటది. సైడ్స్‌లో కూడా నీట్‌గా కనిపిస్తది. మీరు కాన్ఫిడెంట్‌గా మీకు జడ్జ్ చేయొచ్చనమాట. ఎవరికన్నా టచ్ అవుతుందా లేదా? ఎంత దూరంలో ఉన్నారని నీట్‌గా తెలుస్తది. అది కూడా ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో చూడడానికి బావుంది. అంతా బావుంది. సీటింగ్ పొజిషన్ బావుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇంత సక్సెస్ కావడానికి సేఫ్టీ అనమాట. 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. ఇప్పుడు చాలామందికి అవేర్‌నెస్ వచ్చింది. మంచి సేఫ్టీ ఉన్న కారే కొనాలనుకుంటున్నారు. కానీ కొద్దిమంది ఇంకా సేఫ్టీని పట్టించుకోవట్లేదనమాట. మీరు గూడా కారు కొనేటప్పుడు దీన్ని మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇది ఇంత పాపులర్ కావడానికి కారణం ఇది భారత్ ఎన్‌క్యాప్‌లో గాని, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో గూడా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. మీరు అక్కడ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ వచ్చిందనే కాకుండా, ఫిజికల్‌గా చూసినా గాని మీకు చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనిపిస్తుందనమాట. సో, ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా ఇది మనల్ని కాపాడుతుంది అనే నమ్మకం ఉంటుంది మీకు. సో, లుక్స్ బావున్నాయి, సిట్టింగ్ కంఫర్ట్ బావుంది, సేఫ్టీ ఉంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా! టాటా వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఈ పంచ్ అనే గాదు అన్నిట్లో వీళ్ళు చాలా బాగా పెడతారు. ఈ సస్పెన్షన్ గాని, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గాని, హ్యాండ్లింగ్ గాని, స్టెబిలిటీ గాని చాలా బావుంటాయి. వీళ్ళు దీంట్లో కాంప్రమైజ్ కారు. సేఫ్టీలో, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయంలో. ఇప్పుడు కార్ అన్నీ బావుండి, డ్రైవింగ్ చేసేటప్పుడు బాలేక, కంఫర్ట్ బాలేక, స్టెబిలిటీ లేక ఉంటే ప్రయోజనం ఉండదు కదా! దీంట్లో అన్నీ వస్తాయి మీకు. సస్పెన్షన్ బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. స్టేబుల్‌గా ఉంటది. అది సిటీకైనా గానీ, హైవేకైనా గానీ చాలా బావుంటది. సిటీలో కాస్త స్టిఫ్‌గా అనిపించొచ్చు మీకు. హైవేకైతే సరిపోతది. ఓకే. అదొకటి. నెక్స్ట్ మీకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీంట్లో ఇంజిన్ ఆప్షన్స్. ఒకటి 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఉంది. 3 సిలిండర్స్ పెట్రోల్ ఉంది. దాంతోనే సీఎన్‌జీ గూడా దొరుకుతది మీకు. ఇప్పుడు వీళ్ళు ఫేస్ లిఫ్ట్‌లో కొత్తగా సేమ్ 1.2 లీటర్ టర్బో ఇచ్చారనమాట. 3 సిలిండర్స్ టర్బో పెట్రోల్. సో, మీకు నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలన్నా ఉంది. సీఎన్‌జీ అయినా ఉంది. పెట్రోల్ అయినా ఉంది. అలాగే టర్బో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఆటోమేటిక్ కావాలంటే పెట్రోల్‌లో మీకు ఆటోమేటిక్ దొరుకుతది. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ టైమ్ సీఎన్‌జీలో పంచ్‌లో ఆటోమేటిక్ గూడా ఇచ్చారు మీకు.
సో, మీకు సీఎన్‌జీలో ఆటోమేటిక్ కావాలన్నా ఇట్ ఈస్ అవైలబుల్ అనమాట. అలాగే మీకు పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలని చాలామంది డిమాండ్ చేశారు ఇంతకుముందు. ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు టాటాకి. పంచ్ మాకిష్టం కానీ ఇంజిన్ పవర్ సరిపోవట్లేదు. పవర్‌ఫుల్ ఇంజిన్ ఇవ్వండి, పెద్ద ఇంజిన్ ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు టర్బో చార్జ్ తీసుకొచ్చారనమాట. అది పవర్ ఉంది. పవర్ అండ్ టార్క్ ఎక్కువుందనమాట. సో, మీరు అన్నిటిని టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలుస్తది డిఫరెన్స్ ఏంటి అనేసి. నెక్స్ట్ ఇవి ప్లస్ పాయింట్స్ అనమాట దీంట్లో. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బావుంది. దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ 1.2 లీటర్ చెప్పాను కదా! నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. అది మీకు పంచీగా, పవర్‌ఫుల్‌గా అనిపించదనమాట. ఆ ఇంజిన్‌లో పంచ్ లేదనిపిస్తది మీకు. మామూలుగా నార్మల్‌గా సెడేట్‌గా డ్రైవ్ చేసేటప్పుడు ఏమనిపించదు గానీ, మీరెప్పుడన్నా లోడ్ ఉన్నప్పుడు 5 మెంబర్స్ ప్లస్ లగేజ్, 4 మెంబర్స్ ప్లస్ లగేజ్ ఉన్నప్పుడు, నార్మల్‌గా ఎళ్ళినప్పుడు ఫ్లాట్‌గా ఉన్న ఏరియాలో ఎళ్ళిపోతది. కాస్త యూనో ఇంక్లైన్ ఉన్నప్పుడు, కాస్త మిట్ట ప్రాంతాలొచ్చినప్పుడు, లేకపోతే ఓవర్‌టేక్ చేయాలనుకున్నప్పుడో మీకప్పుడు తెలుస్తది. అరే! ఇదేంది వీక్‌గా ఉంది ఇంజిను. ఇంకాస్త పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంటే బావుంటుంది గదా! అని అనిపిస్తదనమాట మీకు. సో, అప్పుడు మీకు తెలుస్తది పవర్ తక్కువుంది అని. అపార్ట్ ఫ్రమ్ థట్ సరిపోతది మీకు. నార్మల్ డ్రైవింగ్‌కంతా బానే ఉంటది. నెక్స్టు ఆటోమేటిక్ అన్నాం కదా! ఇది అంత బాగోదు. ఇది ఏఎంటీ. ఇట్ ఈస్ నాట్ టార్క్ కన్వర్టర్ ఆర్ సీవీటీ. ఇది జస్ట్ నార్మల్ ఏఎంటీ కాబట్టి మీకు స్లైట్‌గా జెర్క్స్ ఫీల్ అవుతా ఉండొచ్చు. గేర్ చేంజ్ అయ్యేది యూ కెన్ ఫీల్ ఇట్ అనమాట. సో, మీకు టార్క్ కన్వర్టర్ సీవీటీ అంత స్మూత్ డ్రైవింగ్ అయితే రాదు మీకు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్టు చాలామందికి టర్బో అంటే ఇష్టం కదా! టర్బో అయితే వచ్చేసింది. కానీ టర్బోలో వాళ్ళు మాన్యువల్ మాత్రమే ఇచ్చారు. దేర్ ఈస్ నో ఆటోమేటిక్. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్టు రిగార్డింగ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. ఇది కూడా మిక్స్డ్ ఫీడ్‌బ్యాక్ ఉన్నాయి. నేను కూడా చాలా మందితో అడుగుతా ఉంటాను ఓనర్స్‌తో. వాళ్ళు కూడా మిక్స్డ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తా ఉంటారనమాట. అది కాస్త గుర్తుపెట్టుకొని డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము సీ3 గురించి స్టార్ట్ చేద్దాం. సీ3లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నాకైతే టాటా పంచ్ బావుంది గానీ, సీ3 లుక్కే నాకు చాలా ఇష్టం. చాలా బావుందది. అన్ని కార్ల కన్నా డిఫరెంట్‌గా తయారు చేస్తారు వీళ్ళు. సీ3 అయినా, బసాల్ట్ అయినా గానీ, ఎయిర్ క్రాస్ అయినా గానీ, కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. చూడ్డానికి బావుంటాయి. డిఫరెంట్‌గా ఉండడం వేరే, చూడ్డానికి బావుండడం వేరే. ఉదాహరణకి కియా సిరోస్ గూడా తయారు చేశారు డిఫరెంట్‌గా. కానీ అది బాలేదు నాకైతే. నాకే కాదు చాలా మందికి నచ్చలేదది. అందుకే అది సేల్ కూడా కావట్లేదనమాట. అలాగే ఇప్పుడు వీళ్ళు సీ3 సిట్రాన్ కార్స్ అన్నాం కదా! సీ3 చాలా బావుంది. అన్ని కార్లలాగా కాదు గానీ, చూసి డిఫరెంట్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ చాలా బావుందనమాట. అది లుక్స్ అయితే చాలా బావుంది. ఎక్స్‌టీరియర్‌గా, ఇంటీరియర్‌గా కూడా మంచిగా ఇప్పుడు అప్‌డేట్ చేశారు. ముందైతే ఫీచర్స్ తక్కువుండేటివి అనేసి చాలా కంప్లెయింట్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు సీ3 ఎక్స్ అనేసి, బసాల్ట్ ఎక్స్ అని తీసుకొచ్చారు కదా! దాంట్లో మంచిగా అప్‌డేట్ చేశారు. ఇప్పుడు చూడ్డానికి బావుందనమాట. నెక్స్టు లుక్సు చాలా బావుంది చూడ్డానికి లోపల, బయట. సీటింగ్ పొజిషన్ గూడా ఇది గూడా చాలా బావుంటది. మీరొకసారి డ్రైవ్ చేస్తే తెలుస్తదనమాట. మంచిగా వ్యూ గూడా చాలా బావుంటది మీకు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళది ఇంకా చాలా ఉన్నాయి. లుక్స్ అనేది ఓకే. పక్కన పెడదాం. ఇంపార్టెంట్‌వి. దీంట్లో స్ డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా! సూపర్బ్‌గా ఉంటుందనమాట. సస్పెన్షన్ ఏమి, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఏమి, హ్యాండ్లింగ్ ఏమి, స్టెబిలిటీ ఏమి, కనెక్టెడ్ ఫీలింగ్ ఏమి చాలా బావుంటుందనమాట. మీకు డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి అంటే మీరు దీన్ని చూజ్ చేసుకోండి. సూపర్బ్ కార్. చాలా బావుంటది. మీరు డ్రైవ్ చేయకుండా ఉంటే మీకు తెలీదది. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తదనమాట. వేరే కార్లకి, సిట్రాన్ కార్లకి డిఫరెన్స్ ఏంటి అని మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి మళ్ళా చెప్పండి. సో, ఇదొకటనమాట. హ్యాండ్లింగ్ గాని, స్టెబిలిటీ గాని, మొత్తం కనెక్టెడ్‌గా చాలా మనకు కనెక్టెడ్‌గా ఉంటుందనమాట కారనేది. అంత బావుంటది. అన్ని బ్రాండ్స్ కూడా వీళ్ళని చూసి నేర్చుకుంటే బావుండు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజన్. ఇంజన్‌లు చాలా బావుంటాయి. వీళ్ళ దగ్గర కూడా 2 ఇంజిన్స్ ఉన్నాయి. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. టర్బో కూడా ఉందనమాట. కానీ పంచ్‌తో కంపేర్ చేస్తే ఎక్కడో ఉంటాయి వాళ్ళ ఇంజిన్స్. చాలా, చాలా స్మూత్‌గా ఉంటాయి. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. చాలా బాగా పనిచేస్తాయి. మీకు మంచి ఇంజిన్ కావాలి, మంచి డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి, చూడడానికి బాగుండే కారు, డిఫరెంట్‌గా బాగుండే కారు అంటే ఇది. చాలా బావుంటాయి ఇంజిన్స్. ఇంజిన్స్ అయితే మీకు మెయిన్ ప్రయారిటీ ఇంజిను, డ్రైవింగ్ డైనమిక్స్, కంఫర్ట్ అంటే దీన్ని చూజ్ చేసుకోండి. అంత బావుంటుందిది. ఇంకోటుంది ఇంకా ప్లస్ పాయింట్. యూ నో నెక్స్ట్ ఇది బెస్ట్ అనమాట. మీకు కంఫర్టబుల్ రైడ్ గావాలి. సీటీ లోపల కూర్చున్నప్పుడు రోడ్డు బావున్నా, బాలేకపోయినా అది ఎలాంటి రోడ్‌లో ఎళ్ళినా గానీ మీకు
కంఫర్ట్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ అలాంగ్ విత్ ఇంజన్, డ్రైవింగ్ డైనమిక్స్ అంటే దిస్ ఇస్ ద కార్ ఫర్ యూ. సూపర్బ్గా ఉంటాయి వీళ్ళ సస్పెన్షన్స్, ఎంత బాగుంటాయంటే మీరేదో గ్లైడ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. డ్రైవ్ చేస్తున్నప్పుడే అలా ఉంటుంది. వీళ్ళు సీటింగ్ ఏదో టెక్నాలజీ వాడతారనుకుంటాను. సీట్లో కూడా కూర్చున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సీట్ కూడా అంత బాగుంటుంది. ఆ సస్పెన్షన్ అంత బాగా ట్యూన్ చేసి ఉంటారు. స్టెబిలిటీ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, సూపర్ బ్యాలెన్స్ అనమాట వీళ్ళది. కొన్ని బ్రాండ్స్ అయితే కంఫర్ట్ ఇస్తారు, చాలా సాఫ్ట్ అయిపోతుంది, స్టెబిలిటీ ఉండదు. కొన్ని బ్రాండ్స్ అయితే స్టెబిలిటీ ఉంటుంది, స్టిఫ్ అయిపోతుంది, కంఫర్ట్ ఉండదు. బట్ వీళ్ళైతే కరెక్ట్గా ట్యూన్ చేశారనమాట. కంఫర్ట్ ఉంది, స్టెబిలిటీ ఉంది, సూపర్బ్గా ఉంటుంది అనమాట. మీకు కంఫర్ట్ ప్రయారిటీ టాప్ లిస్ట్లో ఉంటే తీసుకోండి. మీకైనా, మీ పేరెంట్స్కైనా, పిల్లలకైనా కానీ లోపల కొన్ని బ్రాండ్స్లో ఉంటాయి కదా, ఇలా 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 మీకు అలా ఏమీ అనిపించదు అనమాట. ఏదో గ్లైడ్ అయిపోతున్నట్లు ఉంటుంది అనమాట. సూపర్బ్ అనమాట. దీంట్లో సూపర్బ్ థింగ్స్ హైలైట్స్ ఏంటంటే ఇంజిన్ ఒక హైలైటు, డ్రైవింగ్ డైనమిక్స్ ఒక హైలైటు, కంఫర్ట్ ఈజ్ ద టాప్. అన్నీ టాపే, ఒకదాన్ని ఒక్కొక్కటి తక్కువ ఎక్కువ ఏం లేదు, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. డ్రైవింగ్ డైనమిక్స్, కంఫర్ట్, ఇంజన్ అన్నీ బాగున్నాయి అన్నమాట. సో అన్నీ టాప్లోనే ఉన్నాయి, లుక్స్ బాగున్నాయి. సో ఇంకోటి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజన్ చాలా బాగుంటుంది. మన టాటా పంచ్తో కంపేర్ చేస్తే ఆ వైబ్రేషన్స్, ఆ సౌండ్ అదంతా అంత ఉండదు. ఇంజన్ లేవు చెప్పాల్సిన పని లేదు కదా సిట్రాన్ వాళ్ళంటే. సూపర్బ్ చాలా బాగుంటాయి ఇంజన్స్. సో ఇంజన్స్లో అయితే తక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంజన్ వైజు సిట్రాన్ C3, డ్రైవింగ్ డైనమిక్స్ వైజు సిట్రాన్ C3, కంఫర్ట్ వైజు సిట్రాన్ C3. సేఫ్టీలోనే కొన్ని పాయింట్స్ తగ్గుతాయి దీంట్లో. మీకు నేను చెప్పాను కదా, నాకు అన్నీ నచ్చినా, నాకు సిట్రానే ఇష్టమైనా కానీ, బట్ స్టిల్ నేనైతే సేఫ్టీలో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు, కాను కూడా. మీరు కూడా కాకండి. అన్నీ బాగుండి సేఫ్టీ ఇవ్వకపోతే దట్ ఈస్ నాట్ గుడ్. ఏదైనా కానీ 5 స్టార్ సెట్, 5 స్టార్ ఉండాల్సిందే. సో ఇప్పుడు మనకి పంచ్లో అయితే 5 స్టార్ రేటెడ్ ఉంది, దీంట్లో అన్ని లేవన్నమాట. కానీ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. భారత్ ఎన్క్యాప్లో ఒకలాగా, గ్లోబల్ ఎన్క్యాప్లో ఒకలాగా రేటింగ్స్ వస్తూ ఉంటాయి. దానిపైన కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఎనీవేస్, సో మీకు నేను చెప్పినట్టు సేఫ్టీ కావాలి అంటే పంచ్ సైడ్కి వెళ్ళండి. మీకు డ్రైవింగ్ డైనమిక్స్ కావాలి, మంచి ఇంజన్ కావాలి, మంచి సూపర్ కంఫర్ట్ కావాలి అంటే సిట్రాన్ C3 వైపుకి వెళ్ళండి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఆటోమేటిక్ వచ్చేసి టార్క్ కన్వర్టర్ వస్తుంది C3లో, సూపర్ మంచి క్వాలిటీ టర్బో చార్జ్డ్ ఇంజన్, దాంతోపాటు టార్క్ కన్వర్టర్ కాంబినేషన్ అనమాట. మీకు చాలా బాగుంటుంది ఇంజన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డీటెయిల్స్ తెలుసుకుందాం, టెక్నికల్ డీటెయిల్స్, తర్వాత ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు టాటా పంచ్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక నేను ఇంజన్స్ చెప్పాను కదా. సో పవర్ ట్రైన్స్ మూడు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫస్ట్ పెట్రోల్ గురించి తెలుసుకుందాం. 1.2 లీటర్ రెవోట్రాన్ 3 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్, అది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్. పవర్ వచ్చేసి 87.8 PS ఉంది. ఓకే, టార్క్ వచ్చేసి 115 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట, 115 న్యూటన్ మీటర్స్. అదే మనము సిఎన్జిలో చూసుకుంటే 73.4 PS ఉంది. అదే మనం టార్క్ చూసుకుంటే 103 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. అదే కొత్త ఇంజన్ చెప్పాను కదా, టర్బో చార్జ్ అనేసి, అది పవర్ చూస్తే 120 PS ఉంది. టార్క్ చూస్తే 170 న్యూటన్ మీటర్స్, పవర్ 120, టార్క్ 170. అలాగే ట్రాన్స్మిషన్స్ చూస్తే కనుక పెట్రోల్లో 5 స్పీడ్ మాన్యువల్ ఉంది, సిఎన్జిలో కూడా 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ 5 స్పీడ్ ఏఎంటీ ఉంది. ఇది ఏఎంటీ, నాట్ సివిటీ, నాట్ టార్క్ అనమాట. మీకు మంచి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే C3 చూస్ చేసుకోండి ఆటోమేటిక్ విషయంలో. ఇంజన్ విషయంలో C3. నెక్స్ట్ టర్బో చూసుకున్నామంటే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది అనమాట. డైమెన్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, డైమెన్షన్స్ కూడా C3లో ఎక్కువ ఉన్నాయి, లెంత్, వీల్ బేస్ అంతా. అది ఉంటే ఏమవుతుందంటే డ్రైవింగ్ చేయడానికి బాగుంటుంది, లోపల రూమ్ కూడా దొరుకుతుంది మనకి. లెంత్ చూస్తే అన్ని ఎంఎంలో ఉంది. ఇది 3876 mm లెంత్, విడ్త్ 1742, హైట్ 1615, వీల్ బేస్ 2445. ఓకే, గ్రౌండ్ క్లియరెన్స్ 193, బూట్ స్పేస్ వచ్చేసి 366 ఉందన్నమాట. ఈ క్యాలిక్యులేషన్స్ ఏదేదో చేస్తారు వాళ్ళు. సో సిఎన్జిలో 210 అని చెప్పారు. ఓకే, వీళ్ళు 366 అని చెప్పారు కదా, అది యాజ్ పర్ ISO అంట. ఇంకోటి కూడా ఇచ్చారు 319 అంట.
పెట్రోల్‌లోనే. వాళ్ళే 2 ఫిగర్స్ ఇచ్చారు. అదేంటంటే యాస్ పర్ ఐఓఎస్ 210 అంట. ఫస్ట్‌దేమో యాస్ పర్ ఐఓఎస్ వి 215 అంట. ఏంటో కోడ్స్ మనకు తెలీదు. మేబీ వాళ్ళు బూట్ వరకో లేకపోతే ప్రూఫ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారో ఏంటో ఈ క్యాలిక్యులేషన్స్. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్స్ ఉందనమాట. అదే సీఎన్జీ అయితే 60 లీటర్స్ ఉంది. ఓకే. సో, మీకు చెప్పినట్టు పెట్రోల్ ఉంది. దెన్ సీఎన్జీ ఉంది. మాన్యువల్ రెండిట్లో ఆటోమేటిక్ కూడా దొరుకుతది. సో, టార్క్ కన్వర్టర్‌లో ఓన్లీ మాన్యువల్ ఉందనమాట. ఇప్పుడు మనము C3 డీటెయిల్స్‌కొద్దాం. ఇది పెట్రోల్ ఇంజిన్ చెప్పాను కదా! 3 సిలిండర్స్ ఇది కూడా 1.2 లీటర్. సో, 2 చెప్పాను కదా! వీళ్ళకి నేచురల్లీ యాస్పిరేటెడ్ ఉంది. టర్బో కూడా ఉంది. ఫస్ట్ మనం నేచురల్లీ యాస్పిరేటెడ్ గురించి తెలుసుకుందాం. ఇది హార్స్ పవర్ ఎంత ఉందంటే 82 PS ఉంది. ఓకే. టార్క్ వచ్చేసి 115 ఉందనమాట. అదే మనం టర్బోలో చూసుకుంటే హార్స్ పవర్ 110 PS ఉంది. టార్క్ వచ్చేసి 205 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉందన్నమాట. ఇది సూపర్బ్ ఇంజిన్. మీకు పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి. మంచి డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి. పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి. పంచీ ఇంజిన్ కావాలి అంటారా? టర్బోని తీసుకోండి. సూపర్బ్ ఇంజిన్ ఇది. నెక్స్ట్ మైలేజ్ చూస్తే పెట్రోల్‌లో 19.3 ఉంది. అలాగే ఆటోమేటిక్‌లో వచ్చేసి 19.3 ఉందన్నమాట. అలాగే టర్బోలో వచ్చేసి 18.3 ఉంది. సో, 19.3, 18.3 ఓకే. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి పెట్రోల్‌లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉందన్నమాట. టర్బోలో వచ్చి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆర్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది టార్క్ కన్వర్టర్. ది బెస్ట్ ట్రాన్స్మిషన్. మీకు డ్రైవింగ్‌లో కాంప్రమైజ్ కాకూడదు. మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలి. యూనో టార్క్ కన్వర్టర్ తీసుకోండి. చాలా మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. నెక్స్ట్ డైమెన్షన్స్ చెప్పాను కదా! ఇదే ఎక్కువ డైమెన్షన్స్‌లో కూడా. లెంత్ వచ్చేసి 3981 mm ఉంది. విడ్త్ వచ్చేసి 1733 ఉంది. చూడండి లెంత్ కూడా ఎక్కువే ఉంది ఇది. నెక్స్ట్ హైట్ వచ్చేసి 1586 ఉంది. వీల్ బేస్ వచ్చేసి 2540 ఉంది. చూడండి వీల్ బేస్ ఎక్కువ ఉంది దీంట్లో. అలాగే బూట్ స్పేసు 315 ఉందన్నమాట. సో, దీస్ ఆర్ ది టెక్నికల్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ప్రైస్ చూద్దాం. ప్రైస్ కూడా C3దే తక్కువ ఉందన్నమాట. సో, మీరు మనకు తక్కువ బడ్జెట్‌లోనే మంచి కార్ కావాలి. మంచి ఇంజిను, మంచి పర్ఫార్మెన్స్, మంచి కంఫర్ట్, సూపర్బ్ కంఫర్ట్ కావాలి అంటే ఫిట్ ఫినిష్ అంతా బాగుండాలి. క్వాలిటీ ఉండాలంటే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ బాగుండాలి అంటే ఇది చూస్ చేసుకోండి. సో, C3లో చూద్దాం ఇప్పుడు. మాన్యువల్ పెట్రోల్‌లో ఎంత ఉంది అంటే స్టార్టింగ్ ప్రైసు 4,95,000 ఉంది. ఓకే. నెక్స్ట్ పెట్రోల్‌లో ఆటోమేటిక్‌లో 9,45,000 ఉంది. గుర్తుపెట్టుకోండి ఇది టర్బో ఇంజిన్ ప్లస్ టార్క్ కన్వర్టర్. వర్త్ ఉంది. మీ డబ్బులకి వర్త్ ఉంది. అంత మంచి క్వాలిటీ ఇంజిన్స్, పవర్‌ఫుల్ ఇంజిన్స్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ సీఎన్జీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. సీఎన్జీ ప్రైజింగ్ స్టార్టింగ్ ప్రైసు 5,73,000 వస్తది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పాను కదా! టర్బో మాన్యువల్‌లో చెప్పలేదు. దీంట్లో నేను ఫస్ట్ ప్రైస్ చెప్పింది స్టార్టింగ్ ప్రైస్ 4,95,000. ఇది నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. మీకు మాన్యువల్‌లో టర్బో కావాలి అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8,74,000 అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది 8,74,000. మనం ఇప్పుడు టాటా పంచ్ పెట్రోల్ మాన్యువల్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ చూద్దాం. 5,60,000. ఓకే. ప్రైస్ ఎక్కువ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇది 5,60,000 మనకిది 4,95,000. ఓకే. నెక్స్ట్ పెట్రోల్‌లో ఆటోమేటిక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,55,000 ఉంది. ఓకే. పెట్రోల్ ఆటోమేటిక్. నౌ సీఎన్జీ మాన్యువల్ వచ్చేసి 6,70,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సీఎన్జీ ఆటోమేటిక్‌లో 8,55,000 అవుతుంది. నెక్స్ట్ పెట్రోల్ మాన్యువల్ టర్బో ఉంది కదా! అది ఎంతకు స్టార్ట్ అవుతుందంటే 8,30,000 ఉంది. ఓకే. ఇది ఒకటి మైనస్ పాయింట్ నాకు తెలిసి. టర్బో తీసుకెళ్ళి పైన పెట్టేశారు. 8,30,000 స్టార్టింగ్ ప్రైస్. టర్బో ఇంజిన్ వచ్చేసి. దీంట్లో మాన్యువలే వస్తది. ఆటోమేటిక్ రాదు. సో, ఇదండి టెక్నికల్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్పాను.
ప్రైస్ విషయంలో గూడా మనకి సీ3 తక్కువుంది. ప్రైస్ విషయంలో తక్కువుంది. మిగతా అన్నింట్లో టాప్‌లో ఉందనమాట. సో, మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. సిటీలో, హైవేలో ఫుల్ లోడ్‌తో డ్రైవ్ చేయండి. 2 ఇంజిన్స్ కంపేర్ చేయండి. డ్రైవింగ్ డైనమిక్స్ అని చెప్పాను గదా! అది చూడండి. యూ నో ఆ కంఫర్ట్ చెప్పాను గదా! ఎస్పెషల్లీ సూపర్బ్ కంఫర్ట్ కావాలంటే సీ3 అని మొత్తం టెస్ట్ డ్రైవ్ చేసి మల్టిపుల్ టైమ్స్ తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.